శక్తులు చూపిస్తారు. Yes, dear parents, teachers, please put your mats ready for the first woman who is selected for World Yogandhra Championship and Sports Authority and Andhra Pradesh 2 lakhs prize winner also. Special appreciation from PM, CM and DCM of our state and of our country. So we appreciate her and welcome her onto this stage, and today we help all of us to have this yoga to be nicely organized. After this, and she has to move on at 9 o'clock, she another program, she will be moving out to Secretariat for our next program. So now we'll have all to take your mats and get ready for yoga. Madam will help us. All the parents also, please. Starting నుండి ప్రతి ఒక్కరు చెప్తున్నారు యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. ఎస్ ఆర్ నో? యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. ఓకే, యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. మరి యోగాని ఏ కంట్రీ కంటుంది? ఇండియా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రిషికేష్ అలాంటి మిగిలిన ప్లేసెస్ అన్నింటిలో కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫారినర్స్ వచ్చి యోగాని నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న మనం ఏదో ఒక రోజు పెట్టుకొని దానిని మాత్రమే యోగా డే అని చెప్పి ఆ ఒక్కరోజే చేస్తున్నాం తప్ప మిగిలిన అన్ని రోజులు మనం దాన్ని వదిలేస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కువైనాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, మనలో కాన్సన్ట్రేషన్ లోపించింది, లైఫ్ స్టైల్ మొత్తంగా కొలాప్స్ అయింది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడున్న జీవన విధానాలను మార్చడానికి, యోగాకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎన్నో కంట్రీస్ను ఒప్పించి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క యోగా డే మనకు తీసుకొచ్చారు. ఎస్ ఆర్ నో? సో యోగాని కనుగొన్నది ఎవరు? మీ ముందు నించున్న మేడం పేరేంటి? శిరీష. ఓకే, నేను సార్ ఆల్రెడీ చెప్పారు, ఇంటర్నేషనల్ యోగా గోల్డ్ మెడలిస్ట్. మీరు యోగా ఆరోగ్యం పరంగా తీసుకుంటే థెరపటిక్ గా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్, బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అదే విధంగా ఇప్పట్లో అందరికీ క్రమశిక్షణ లోపిస్తుంది, మంచి డిసిప్లైన్ కి కూడా యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ పేరెంట్స్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, రకరకాల ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికీ కూడా యోగా మంచి సొల్యూషన్. ఇవన్నీ పక్కన పెడితే యోగా కాంపిటీషన్ వైజ్ గా చాలా ముందులో ఉంది. 3, 4, 5 release. Good rotation. Now do with your another leg. 4 hands right. Good. Hold. 1, 2. పేరెంట్స్ చేస్తున్నారు, టీచర్స్ చేస్తున్నారు, స్టూడెంట్స్ చేస్తున్నారు. ఎవరు వినోదాలు చూద్దాం. 3, 4, 5, 6, 7, 8 రిలీజ్. డ్యూ టు రొటేషన్. స్టూడెంట్స్ బాగా చేద్దాము అని అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇస్తాయి, పేరెంట్స్కి కాన్సన్ట్రేషన్, ఆరోగ్య సమస్యలు రీతి వాటి రెండింటిని కలిసి పొందడమే మనం యోగాలో చేసేది. యోగా మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ సిద్ధంగా ఉండదు. వాట్ నెక్స్ట్ అనుకోని ఉన్నదాన్ని కొలాప్స్ చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు శరీరాన్ని దగ్గర పెట్టుకొని ఆస్వాదిస్తూ చేస్తే ఎక్కువ రోజులు చేయగలుగుతాం. ఇప్పుడు పాదహస్తాలు, హ్యాండ్స్ రైజ్ చేయండి. ఒకసారి నేను చేస్తాను, మీరందరూ కూర్చోండి. Down, down. Now slowly head down. Hold 1, hold 2. 1, bend down, 2, 3, 4, 5, 6, 7, 8.
slowly up. Now do the rotation. Flexibility. ప్రతిరోజు చేయాల్సిన ఆసనాలు ఇది ఒక మంచి ఆసనం. బటర్ఫ్లై పోర్షన్. ఈ ప్లేసెస్ అడ్జస్ట్ అవ్వాలని చెప్పి నేను పడుకునే ఆసనాలు, శవాసనలో ఈ సుఖాయనాసనాలు ఏం చెప్పట్లేదు. ఓన్లీ సింపుల్గా మీ ప్లేసెస్లో ఉండి చేసేవి చేస్తాను. ఇప్పుడు స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. హెడ్ భద్రాసన. ఫార్వర్డ్, బెండ్ ఫార్వర్డ్. టచ్ అవుతుందా? హెడ్ డౌన్ టచ్ అవుతుందా? మీరు రోజు చేస్తే అవుతుంది. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను. అందరు ఇలా ఫుట్ మీద కూర్చోవాలి. ఫుట్ మీద కూర్చోవాలి. మ్యాక్సిమం ఫుల్ ఫుడ్ బేస్డ్ అని ట్రై చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టి వితౌట్ సపోర్ట్ నిలబడడానికి ట్రై చేయాలి. గుడ్. వితౌట్ సపోర్ట్ నిలబడడానికి ట్రై చేయాలి. ఇప్పుడు స్లోగా ఇలా కింద కూర్చోండి. డౌన్, డౌన్, డౌన్. గుడ్, గుడ్, గుడ్. హ్యాండ్స్ లాక్ చేసుకోండి. స్లో. ఒక్కసారి విష్ట్రాసనం వేసి నిల్చోండి. స్లోగా ఒకసారి చూడండి. ఇది వజ్రాసన అంటాం. ఓకేనా? ఈ వజ్రాసనాలు ఇలాగే టోటల్స్ కదా. ఫ్రాగ్, కప్ప. అది ఏ లాంగ్వేజ్? అన్ని కదా, సాంస్క్రిట్. ఇప్పుడు చూడండి, బోత్ లెగ్స్ స్ట్రెచ్ చేసి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ షోల్డర్ ప్లేట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ ప్లేట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ ప్లేట్ మీద పెట్టి మండూకం ఏం చేస్తుంది? కప్ప ఎప్పుడు వర్షం వస్తుందా అని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది కదా. మీరు కూడా పైకి చూడండి, కళ్ళను తెరిచి. మీ ఐ బాల్స్ పైకి తిరిగి ఉండాలి. లుక్ అప్వర్డ్ డైరెక్షన్. మండూకాసనం, ఉత్తాన మండూకాసనం. ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూసే కప్పలాగా ఉండాలి మీ పోస్చర్. మీరు ఈ మండూకాసనం ఇవన్నీ క్రాస్ పోజ్ ఇట్లా నేర్చుకున్నారనుకోండి, కొన్నాళ్ళకి అది మన కంట్రీది అవుతుంది, వేరే కంట్రీది అవుతుంది. అసలు దాని పేరేంటో దాన్ని పలకాలి. వృక్షాసన, ఉష్ట్రాసన, మండూకాసన, సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఆ ఆసనాస్ slowly sit down. वज्रासना. मेरा और कर दो चूरा चूरा, पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा.